భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్క భారతీయుడు ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండడం వల్ల ఈ ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందని తెలిపారు. నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళాక్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి అవసరమైన విజన్ డాక్యుమెంట్పై పాలక మండలి సభ్యులు ప్రధానంగా చర్చించారు. ఈ దశాబ్దం మార్పులు సాంకేతికత, భౌగోళిక, రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఈ దశాబ్దం మార్పులు సాంకేతికత, భౌగోళిక, రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకొని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఇది ఒక అడుగు అని పేర్కొన్నారు. మనం సరైన దిశలోనే ప్రయాణిస్తున్నామని, 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని వెల్లడించారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్ 2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వికసిత్ రాష్ట్రాలు వికసిత్ భారత్ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వెల్లడించారు. వచ్చే 25 ఏళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనటం వాస్తవం కాదని, ప్రతి సీఎంకు మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. ప్రధానంగా 2 అంశాలపై చర్చ జరిగిందని, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమయ్యే ప్రణాళికపై చర్చించమని తెలిపారు. దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై చర్చించామని, వికసిత్ భారత్పై కేంద్రం రూపొందించిన డాక్యుమెంట్ను వివరించామన్నారు. కొన్ని రాష్ట్రాల సూచనలు, వారి ప్రణాళికలు చాలా బాగున్నాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా 10 రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ఎవరూ పాల్గొనలేదని సీఈఓ వివరించారు.